నేను కీర్తి కోసం మాత్రమే పేదవాళ్ల పక్షాన నిలబడ్డానట. నా వల్ల అతనికి కోట్ల రూపాయల నష్టం వస్తోందట. చెప్పండి అక్క, న్యాయం కోసం నిలబట్టం నేను చేసి తప్ప? పేదల పక్షాన పోరాడాలి అనుకోవడం నా కీర్తి ప్రతిష్టల్ని పెంచుకోవడానికా? సొమ్మొకటిది సోకొకటిది అన్నట్టు దాని ఫోజులు చూసారా? ఇక్కడ మనం ఒళ్ళు హోనమయ్యేలా పనిచేస్తుంటే అదేమో కాలు మీద కాలేసుకుని ఫోజులు కొడుతోంది. ఫోజులు నీకు ఫోన్ చేసి ఎవరో అమ్మాయి గురించి. ఛ, పద వెళదాం. ఇవాళకి డోస్ చాలు. ఎవరితోరా మాట్లాడుతున్నావు? షటప్, ఇది నా పర్సనల్ మ్యాటర్. ఐ మీన్ మీ గురించి. ఏంటి మీరు అనేది? అవును, నా మనసులో మాట చెప్పాలని, మిమ్మల్ని ఒంటరిగా కలవాలని ఫోన్ చేసి రమ్మన్నాను. చెప్పండి. అలా డైరెక్ట్గా అడిగితే ఎలాగండి చెప్పడం? నాకు దేని గురించైనా డైరెక్ట్గా మాట్లాడడం ఇష్టం. అయితే డైరెక్ట్గానే చెప్తాను, వినండి. మీరంటే నాకు ఇష్టం. నువ్వే కావాలి. సినిమా పేరా? కాదు, నా మనసులో రాసుకున్న పేరు శ్రీనివాస్. వద్దు, నేను నీకు తగను. అది డిసైడ్ చేసుకోవాల్సింది నేను. ఒకవేళ మీ బావ తిరిగి వస్తే? రాడు. మీ పేరెంట్స్ కాదంటే? చెప్పాగా, ఐ డోంట్ కేర్. నాకు కావాల్సింది నువ్వు, అంతే. నేను చూస్తుంటే నాకేమనిపిస్తుందో చెప్పనా? ఏమనిపిస్తోంది? చాక్లెట్ల కోసం మారం చేసే చిన్న పిల్ల అనిపిస్తున్నావు. శ్రీనివాస్, నా మాట విను. నేను ఎందుకు చెప్తున్నానో ఆలోచించు. వినను వినను వినను. నాకు పెళ్ళంటూ జరిగితే అది నీతోనే, దట్స్ ఆల్. ఇదేనా సంథింగ్ స్పెషల్? మా మావికి ఒక కూతురు కూడా ఉండేది. తను కూడా ఈ పాటికి నీ అంత పెద్దదై ఉంటుంది. అలాగే నీ అంత అందంగా కూడా, నీకంటే అందంగా తయారై ఉంటుంది. ఇది చెప్పడానికేనా అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసింది? మా మావిని, అత్తని, మా అత్త కూతుర్ని కలుసుకోవడం నిజంగా సంథింగ్ స్పెషల్గా. ఆ సంగతి చెప్తూనే నేను రమ్మని ఫోన్ చేశాను. సంతోషించాం. రియలీ నాకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది శ్రీవాణి. నా చిన్నప్పటి మరదల్ని కలుసుకోవడం నిజంగా థ్రిల్లింగ్గా ఉంటుంది కదా. పెద్ద మీ ఒక్కరికి మర్దులున్నట్టు ఫోజులు కొట్టకండి. నాకు ఉన్నాడు, మా బావ. నువ్వా? నీతో అసలు మాట్లాడను. మాట్లాడుకున్నంత పాపం నేనేం చేశానట? ఏం చేసావా? రెస్టారెంట్లో అమ్మ ఎదురుగా ఉండగా ఫోన్ చేస్తావా? ఎంత భయం వేసిందో తెలుసా? భయపడితే నువ్వెలా ఉంటావో చూడాలని చిన్న తమాషా చేశాను. మీకే మగాళ్ళు, నీకన్ని తమాషాలే. అమ్మ నా చేతి నుంచి మొబైల్ లాక్కునేసరికి ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? టెన్షనా? పెద్ద ఝాన్సీ లక్ష్మీబాయిలా నేను ఎవరికి భయపడినాను కబుర్లు చెప్తావుగా. నువ్వు ఆడపిల్లవై పుట్టుండి తల్లి ఎదురుగా ఉన్నప్పుడు బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఎంత టెన్షన్ గా ఉంటుందో అప్పుడు తెలుస్తుంది. అంటే నేను నీ బాయ్ ఫ్రెండే అంటావు? ఏ కాదా? నువ్వు నన్ను నీ గర్ల్ ఫ్రెండ్ అనుకున్నావో లేదో తెలియదు, కానీ నువ్వే నా ఫ్రెండ్వి, ఇంటిమేట్ ఫ్రెండ్వి, ఇష్టమైన ఫ్రెండ్వి, బాయ్ ఫ్రెండ్వి. చాలు చాలు చాలు, బాగా ఓవర్ అయింది. ఓవరే అనుకో, గేవరే అనుకో, ఈ శ్రీవానికి ఫ్రెండు, హస్బెండ్ శ్రీనివాసే. స్టాప్ స్టాప్. లైసెన్స్ వచ్చేదాకా సైలెన్సే మేడం. సీను, నువ్వు ఇలా మాట్లాడుతుంటే ఎంత హాయిగా ఉందో తెలుసా? మరి ఇన్ని రోజులు ఇలా
దేనికైనా టైం రావాలి మేడం. పడుకునే ముందు కాల్ చేసి మంచి కబుర్లు చెప్పినందుకు థ్యాంక్స్. గుడ్ నైట్. గుడ్ నైట్. నా జీవితంలో నిజంగా ఇది గుడ్ నైటే. ఈ అందం నా సొంతం ఎప్పుడవుతుందో. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మేడం కాఫీ తీసుకోండి. అప్పుడే తెల్లారిపోయిందా? అసలు పడుకున్నట్టే లేదు. పడుకున్నట్టే లేదా? ఎందుకు? ఎందుకో అందుకు. ప్రతిదీ నీకు చెప్పాలా? చెప్పాలనుకుంటే చెప్పండి, రహస్యం అయితే దాచుకోండి. దాచుకునే అంత రహస్యమేం కాదు. నీకు తెలియని సంగతి అంతకన్నా కాదు. మరైతే రాత్రి ఎందుకు నిద్ర పట్టలేదో చెప్పండి. ఎందుకంటే రాత్రి ఇక్కడికి ఎవరో వచ్చారు. ఏంటి? ఎవరో వచ్చారా? ఎవరు? ముద్దు, ఇక్కడికి అంటే ఈ గదిలోకి కాదు, ఈ శ్రీవాణి మదిలోకి. మదిలో దాకా వచ్చాడు అంటే ఎవరై ఉంటారు? ఆ సీనుగాడేనా? మొన్న పార్కులో కలిసినప్పుడు ఎలా ఏడిపించాడో తెలుసా? తనకొక మేనమామ కూతురుందట. తను ఇప్పటికి నా అంత పెద్దదై ఉంటుందట. దొంగ ఉడికిస్తాడే. ఇంతకీ నా మనసులోకి వచ్చింది ఎవరో అర్థమైందా? మీరు చెప్పండి, నాకెలా తెలుస్తుంది? శ్రీనివాస్. ఈ శ్రీవాణి కలలో నిండిపోయిన శ్రీనివాస్. వీళ్ల కథ ముందుకు సాగకుండా ఏదో ఒక అడ్డుకట్ట వెయ్యాలి. వేస్తాం. ఆ సీనుగాడి సంగతేంటో చూస్తాం. ఆనంద్, ఒరే ఆనంద్, లేవరా, బారడు పొద్దెక్కింది. లే, నిన్నేరా లెమ్మంటుంటే. ఎందుకు అరుస్తావు? లేచేం చేయాలి? అంతా పట్టేసినట్టుంది. ఎందుకుండదు? హద్దు పద్దు లేకుండా పీకల దాకా తాగి పడుకుంటే తలంతా పగిలిపోతున్నట్టు ఉంటుంది, ఒళ్ళంతా చితకొట్టినట్టు ఉంటుంది. ఎందుకే ఇలా సాధించి చంపుతావనే చిత్తుగా తాగి మత్తుగా పడుకుంటాను. ఒరే ఆనంద్, నా మాట వినరా. మన ఇంటా వంట లేని ఈ దిక్కుమాలిన అలవాటు నీకెలా వచ్చిందిరా? ఎలా వచ్చిందో నీకు తెలీదు? పక్కా తాగుబోతులా తిరిగేవాణ్ణి. శృతి కోసమే మానేశాను. ఇప్పుడు శృతి దూరమైంది, ఈ సీసా దగ్గరైంది. ఒరే ఆనంద్, జరిగిందేదో జరిగిపోయింది. నిన్ను కాదని వెళ్లిపోయిన దానికోసం నువ్వెందుకురా తాగి తాగి నీ బతుకు నాశనం చేసుకుంటావు? వద్దురా, నా మాట విను. ఈ దిక్కుమాల తాగుడు మానే శృతిని మర్చిపోయి వేరే పిల్లని పెళ్లి చేసుకుని హాయిగా ఉండు. అయిందా? పొద్దున్నే క్లాస్ పీకటం అయిందా? ఇందుకే ఇంటికి రాబుద్ది కాదు. ఇంటికి రాక తాగి తాగి దిక్కులేని వాళ్ళలాగా రోడ్డు మీద పడతావా? పడతాను. నా బతుకు నా ఇష్టం. కాదంటే నీకు రైట్స్ లేవు. ఆ రైట్ ఉన్న ఒకే ఒక మనిషి ఇప్పుడు ఈ ఇంట్లో లేదు. లేవగానే నీ మొహం నేను, నా మొహం నువ్వు. పిచ్చెక్కుతుంది. ఒరే 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 ఒరే, ముఖమైనా కడుక్కోకుండా పొద్దున్నే ఎక్కడికి రా? మొహం కడుక్కోవడానికి కూడా మందు కావాలి. స్టాక్ అయిపోయింది. షాప్ తెరిచారో లేదో చూసొస్తా. అసలే తూలుతున్నావు. రాత్రి తాగింది ఇంకా దిగనే లేదు. ఏంటి, ఏ లారీనో గుద్ది చచ్చిపోతానని భయమా? డోంట్ వర్రీ, నాకు ఇప్పట్లో చావు రాదు. చచ్చేలోగా ఎన్ని బీర్లు తాగాలి, ఎన్ని క్వార్టర్లు కొట్టాలి, ఎన్ని ఫుల్ బాటిల్స్ ఫినిష్ చేయాలి. తప్పకుండా నేను నిండు నూరేళ్లు బతుకుతాను. మందు మీదొట్టు. ఒరే
అదెక్కడుంది? ఎవరి గురించి అడిగేది? అదే నేను ఊళ్ళో లేనప్పుడు నీ ఇంట్లో ఉంచుకున్నావే అది. ఛీ, కాబోయే భార్య గురించి అంత నీచంగా మాట్లాడడానికి సిగ్గులేదు? పరాయి మగాడికి కావలసిన భార్య నీ దగ్గర ఉంచుకోవడానికి నీకు లేదా సిగ్గు? కామేర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ తన్నెవరూ చూడటం లేదనుకుంటుంది. ఆనంద్, అసహ్యంగా మాట్లాడు. మీరు చేస్తే లేంది నేనంటే వచ్చిందా? తప్పు. నువ్వే కావాలనుకున్న ఆడపిల్ల గురించి, నీ సొంత మరదల గురించి ఇలా మాట్లాడడం చాలా తప్పు. నేనే కావాలనుకున్నదైతే ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోతుంది? తను మళ్ళీ ఇంట్లోంచి వెళ్ళిపోయిందా? ఎక్కడికి? అదే ప్రశ్న నేను అడుగుతున్నాను. అది నీ ఇంట్లో ఉందా లేదా? నువ్వే కావాలని పూజలు వ్రతాలు చేసిన అభం శుభం తెలియని పిల్లని ఇలాగే నీచంగా ఏదో అనుంటావు. అందుకే ఇంట్లోంచి వెళ్ళిపోయి ఉంటుంది. ఆ పూజలు వ్రతాలు చేసింది నా కోసం కాదు, నీ కోసం. పీటల దాకా వచ్చిన పెళ్లిని కూడా కాదని వెళ్ళిపోయిందంటే నా కోసం కాదు, నీ కోసం. ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను. తను నాకు చెల్లెలు లాంటిదిరా, తోడబుట్టని చెల్లెలురా. రామ్మూర్తి గారు, సార్, అనామిక చేత బలవంతంగా మింగించిన టాబ్లెట్స్ తో అబార్షన్ గ్యారంటీగా అవుతుందా అని చెప్పలేను సార్. ఎందుకంటావు? ఈ యుగం పేరేంటి సార్? కలియుగం. కాదు, కల్తీ యుగం. ఆ, పాలల్లో నీళ్లు కల్తీ, బియ్యంలో రాళ్లు కల్తీ, తినే తిండి కల్తీ, పీల్చే గాలి కల్తీ, మనుషుల మాటల్లో కల్తీ, మనసుల ప్రేమల్లో కల్తీ. ఇన్ని కల్తీల యుగంలో ఆ అబార్షన్ టాబ్లెట్స్ కూడా కల్తీ కావని గ్యారంటీ ఏముంది సార్? అంటే అనామిక స్టమక్ అది మాత్రం కల్పన కాదు, కల్తీ కాదు. 9 నెలల తర్వాత నిరూపించబడే అక్షర సత్యం. ఆ సత్యాన్ని అసత్యం చేయాలంటే మార్గమే లేదా రామ్మూర్తి గారు? ఒకే ఒక్క మార్గం ఉంది సార్. ఏంటి ఆ మార్గం రామ్మూర్తి గారు? పిల్లోడో పుట్టాక ఏకంగా బారసాలు చేసుకొని మీ పేరు పెట్టుకోవడమా? కాదు సార్, అనగా అనగా రాగమత చేయించుచుండు, తినగ తినగవేమో తీయనుండు. అంటే ఏమిటి? ట్రై చేయగా చేయగా పని అవుతుందని. అంటే టాబ్లెట్స్ వెయ్యగా ఇది పోతుంది అని. అనామిక చేత ఒక్కసారి టాబ్లెట్స్ మింగించడానికి అష్ట కష్టాలు పడ్డాం. మళ్ళీ మళ్ళీ ఎలా రామ్మూర్తి గారు? చీచా అన్న మళ్ళీ మళ్ళీ దగ్గరికి వెళ్ళటం లేదు. ఇది అలాగే తప్పదా? రామ్మూర్తి గారు, రౌడీల చేతుల్లో పడ్డాక కూడా ఆ అనామిక కడుపులో ఉన్న పిండానికి ఏమీ అవ్వలేదంటే పుట్టబోయేవాడు కలియుగ భీముడై ఉంటాడు. మీ అంత లావు ఉంటాడు. అమ్మో, ఆ సీన్ రాకూడదంటే మీరు అనామిక సీన్ లోకి ఎంటర్ అవ్వాలి సార్. ఎంటర్ అవుతా. ఎలాగైనా అనామిక చేత టాబ్లెట్స్ మింగిస్తా, కడుపు ఖాళీ చేయిస్తా. సూరిగా రోజు రోజుకి గ్యాస్ తో అనామిక కడుపు ఉబ్బిపోవాలి. అది చూసి భయంతో నువ్వు చచ్చిపోవాలి. సార్, ఈ టైంలో ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు సార్? మీరు అనామికని కలవటం మీ అక్క గాని బావ గాని శ్రీవాణి గాని చూస్తే? ఇంట్లో ఎవ్వరు లేరని ఇప్పుడు తీసుకొచ్చాను. మీరేం కంగారు పడకండి. మీరు ఈ డోర్ దగ్గర కాపలా కాయండి. నేను ఒక 2 minutes లో వచ్చేస్తాను. అమ్మ దొంగ, ఇక్కడున్నావా?